హాయ్ అండి అందరికీ. ఈరోజు వచ్చేసి వెజిటబుల్ రైస్ చూసేద్దాము. ఫస్ట్గా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. అలాగే బిర్యానీ ఆకు యాడ్ చేసుకోవాలి. ఈ స్పైసెస్ కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం బాగా వేయిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ కొంచెం ఫ్రై అవ్వాలంటే ముందుగా మనం కొంచెం పసుపు మరియు సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటే తొందరగా ఫ్రై అవుతాయి అన్నమాట ఆనియన్స్. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత మనం వెజిటబుల్స్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ క్యారెట్ మరియు ఆలు యాడ్ చేసుకుంటున్నాను నేను. మీరు కావాలంటే బీన్స్ అన్ని వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత టొమాటో యాడ్ చేసుకోవాలి. టొమాటో కొంచెం ఫ్రై అయిన తర్వాత పుదీనా మరియు కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. అవి బాగా ఫ్రై అవ్వాలి. బాగా ఫ్రై అయిన తర్వాత రుచికి తగినంత కారం, ధనియాల పొడి మరియు గరం మసాలా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి. సెకండ్ టైం యాడ్ చేసుకుంటున్నాను నేను. ఫస్ట్ టైం 1 స్పూను, సెకండ్ టైం 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను నేను సాల్ట్. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత రైస్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ నానబెట్టుకున్నాను కాబట్టి 2 గ్లాసెస్ రైస్కి 4 గ్లాసెస్ నేను యాడ్ చేసుకున్నాను వాటరు. నార్మల్ రైసే తీసుకున్నాను నేను. మీరు బాస్మతి రైస్ తీసుకున్నా నో ప్రాబ్లం. బాగా కలుపుకొని సాల్ట్ టేస్ట్ చూసుకోవాలండి. ఇక్కడ సాల్ట్ అనేది కొంచెం ఉప్పగా ఉండాలి, అప్పుడు రైస్కి సెట్ అయిపోతుంది. తర్వాత కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేసి ఆ తర్వాత కాసేపు అయిన తర్వాత మనం లిడ్ ఓపెన్ చేసుకుంటే మనకు కావాల్సిన వెజిటబుల్ రైస్ అనేది రెడీ అయిపోతుందండి. చూడండి ఎంత మంచిగా ఉందో ఇక్కడ. సో రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. Thank you for watching. Please subscribe for more videos.